సార్, నా పేరు శ్రవణ్ కుమార్ అండి. ఇప్పుడు నేను మా తరపున మాట్లాడుతున్న మమ్మల్ని సమర్థించుకోవడానికి కాదు. అంటే తప్పులున్నాయి, ఒప్పులుంటాయి. అలా కాకుండా మేము పెట్టే థంబ్‌నెయిల్, కంటెంటు మా వైపు నుంచి బాగా ఉన్నాయి, బాగాలేనివి కూడా ఉన్నాయి. అయితే మా వైపు నుండి మీరు సమర్థించడం వదిలే కాదు. మీరు అంటే మీ సినిమా ఫీల్డ్ నుంచి మీరు మాకు సోర్స్ ఇస్తున్నారు. మీది ప్రతి విషయాన్ని సోషల్ ప్లాట్‌ఫామ్‌లో, ఫేస్‌బుక్‌లోనో ఎక్కడో పెట్టేస్తున్నారు. మీ బాత్రూమ్ చెప్పులు కొనుక్కున్నా, మీ పర్సనల్ విషయాలైనా, లేదా మీ ఇంటర్నల్‌గా గిల్చున్నప్పుడు అంటే ఒక ఆయన మీద కోపం ఉన్నప్పుడు ఆ సినిమాలో ఆయన డైరెక్టర్ ఇలా అన్నాడు ఇట్లా మీరు లీకులు ఇస్తున్నారు. మీరు అంటే 2 పీస్ డ్రెస్సులేసుకొని కూడా వాళ్ళు సోషల్ ప్లాట్‌ఫామ్‌లో పెడుతున్నారు. ఒకరి మీద ఒకరు కాంప్లెయింట్ చేస్తున్నారు. మీ వైపు నుంచి అది మీరేమైనా కంట్రోల్ చేయగలుగుతారా? అంటే మీరు సోర్స్ ఇయ్యబట్టి అంటే మీరిద్దరూ అక్కడ ఏదైనా పెట్టినప్పుడు అది చూసుకొని వీళ్ళింకా దానికి మసాలాలు అంటించి రకరకాలు చేస్తున్నారు. అంటే మీ వైపు నుంచి కొంచెం వస్తూ ఉంది. అది కూడా కొంచెం మీరు కూడా కంట్రోల్ చేయడం గానీ, గైడ్‌లైన్ పెట్టుకోవడం గానీ చేస్తే ఇట్లాంటి ఓవర్ ఇంజెక్షన్ అంటే లోపలికి మీ అంతరంలోకొచ్చి వచ్చే అవకాశం మాకు తగ్గుతాయి గదా! అంటే ఉదాహరణకు ప్రస్తావించడం తప్పనిపిస్తుందేమో గానీ, పెళ్లి విషయం ప్రతి అడుగంతా కూడా సోషల్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టారు. పెట్టడంతోటి ప్రతిది ఆ రోజు రాసుకున్నారు. ఆ తర్వాత ప్రతి విషయాన్ని వీళ్ళు డిస్కస్ చేశారు. అంటే ప్రతి అంశం అంటే ప్రజలకు అవసరం లేని విషయాన్ని మీరు సోషల్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టేసి, ఆ తర్వాత దాన్ని దుర్వినియోగం చేసుకొని అంటే ఒక కత్తి అక్కడ పడేస్తే ఎవరు వాడుకునే విధానం ఆ విధంగా ఉంది. కూరగాయలు కొనుక్కోవడం గానీ, రకరకాలు వాడుకునే విధానంగా ఉంది. మీ నుంచి స్వయం నియంత్రణ గానీ ఏదన్నా గైడ్‌లైన్ చేసుకుంటే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఒక్క క్వెషన్‌లో చాలా క్వెషన్స్ అడిగేశారండి మీరు. సో, ఇందాక పదే పదే మీరన్నారు. నేనెప్పుడు 2 పీస్ ఫోటోలు పెట్టలా. నా మీరంటే సోషల్ ఇట్స్ సో మీడియాలో. వాట్. ఐ కెన్ అండర్‌స్టాండ్. సో, ఇది అంటే ఐ కెన్ అండర్‌స్టాండ్. ఇంటర్వ్యూస్‌కొచ్చి కూడా పక్క వాళ్ళ గురించి చెప్తా ఉంటారు. వన్ థింగ్ మీరడిగిన మీ క్వెషన్‌లో 2 బాగా అర్థమైందంటే, ఒకటేమో సోషల్ ప్లాట్‌ఫామ్‌లో నా ఛానెల్‌లో నేను పెట్టుకోవటం. అది మీరు ఆ ఫుటేజ్‌ని తీసుకొనొచ్చేసి మీరు రకరకాలుగా ఛాన్స్ ఇస్తున్నారు కదా చేయడానికి అని చెప్తున్నారు. సో, ఇప్పుడు అలాంటి వాళ్ళు చేసే వాళ్ళదేంటంటే, ఇప్పుడు దే ఆర్ నాట్ బాదర్డ్ అండి. అది వాళ్ళ ఛానెలు. అది వాళ్ళ సెల్ఫ్‌గా వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. సో, ఒక సైడ్ అది గ్లామర్ అనొచ్చు. లేకపోతే వచ్చి రకరకాలుగా చెప్పొచ్చు దానికి పర్సనల్ దీనికి మనం వెళ్ళొద్దు. ఇంకోటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి మేము ఆల్రెడీ ఇప్పుడు ఈ పాస్ట్ 2 ఇయర్స్‌గా చూసారంటే ఆర్టిస్ట్‌లు ఎవరు వచ్చి బయట మాట్లాడట్ల. అన్‌లెస్ ఇది మూవీ కంటెంట్ ఉంటే తప్ప. బికాజ్ మేము ఆల్రెడీ ఆర్డర్ పాస్ చేసుకున్నాము. ఇన్ కేస్ వాళ్ళు ఓన్‌గా వెళ్ళి మిగతా ఆర్టిస్ట్ తిట్టడమో, లేకపోతే ఇంటర్నల్ లీక్‌లు చేయడమో ఇలాంటివి చేస్తే లేని దాన్ని క్రియేట్ చేయడం చేస్తే దే విల్ బి సస్పెండెడ్. షో కాజ్ నోటీస్ ఇస్తాము, సస్పెండ్ చేస్తాము. సో, చాలామంది చేసాం కూడా మేము. సో, అందుకని ఆర్టిస్ట్ ఇస్ ఇన్ కంట్రోల్. బట్ పర్సనల్‌గా మీరొచ్చేసి ఫేస్‌బుక్‌లో గానీ, ఇన్‌స్టాలో గానీ వాళ్ళు పెట్టుకున్నారంటే దాన్ని మేము కంట్రోల్ చేయలేమండి. ఈ ఒక్క విషయం ఒకసారి నేను శివబాలాజీ గారికి కూడా ఒక క్లారిటీ ఇస్తాను. ఈ ముఖ్యంగా పర్సనల్స్ అని ఆయన ఒక మంచి వర్డ్ వాడారు. అది నేను కూడా ఫేస్ చేశాను. ఒక సమంత గారు, నాగ చైతన్య గారు డివోర్స్ అప్పుడు అందరూ యూట్యూబర్స్ అందరూ కూడా ఆమెని మాట్లాడుతున్నారని ఆవిడ కోర్టుకెళ్ళి ఒకటి ఆర్డర్ తెచ్చుకున్నారు ఆపమని చెప్పి. అప్పుడు జడ్జి గారు ఒక ఇది కామెంట్ చేశారు. మీ వ్యక్తిగత విషయాలు మీరే పోస్ట్ చేస్తారు. మళ్ళీ వాటిల్ని ఎవరో మాట్లాడకూడదనేది ఎంతవరకు సమంజసమని డైరెక్ట్‌గా జడ్జి గారే అన్నారండి. వ్యక్తిగత విషయాలు మీరే లీకులు ఇస్తున్నప్పుడు వాళ్ళెందుకు మాట్లాడరు? రైట్. మీకు ఆ బాధ వచ్చింది కాబట్టి ఇస్తామని ఎవరు దీన్ని ఉదహరించింది ఎవరంటే డైరెక్ట్‌గా హైకోర్టు జడ్జి చెప్పారు. అంటే వ్యక్తిగత విషయాలు మీరు లీకులు ఇవ్వడాన్ని కూడా మీరు కొంత కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం సెలబ్రిటీస్‌గా అందరికీ ఉంది. ఆ బాధ్యత ఉంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది.